టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడుకు రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. కార్యకర్తల కోసం నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహానాడు ప్రారంభమైంది. మహానాడు జరుపుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మహానాడు ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఈ మహానాడిని పూర్తి స్థాయిలో కూడా ఒక సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్ళు అయితే ఒక జోరైతే ఊపందుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఏంటి ఈరోజు మహానాడు యొక్క స్పెషల్ ఏంటండి? మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి మేము వచ్చామండి. మేము నిన్ననే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు బట్టికట్టిన పరిస్థితి లేదు. అటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా దీని చరిత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పటికి 43 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా భారతదేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేది అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము అందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. ఒక నీతి నిజాయితీలు ఉంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడ ఏమి తప్పులు జరిగినా మేము ఎలుగెత్తి చాటి వాళ్ళకి న్యాయం చేసిన విధంగా ఈ పార్టీ కృషి చేస్తుంది. అంచేత ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా అధికార పక్షంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా సరే అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ సంక్షేమ పథకాలు అందినట్టు, అందరూ కూడా ప్రగతి పదంలో అనిపిస్తుంది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ పార్టీ ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఘనకార్యాలు చేస్తూ ప్రతి వాళ్ళని కూడా అండగా నిలబడి వాళ్ళ తరపు సంక్షేమం కోసం కూడా మేము కృషి చేస్తుంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేతో ఇటువంటి పార్టీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండాలని చెప్పి మేము అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈరోజు కోనసీమ జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు, ఏంటి ఈరోజు మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మేము మండపేట నియోజకవర్గం నుంచి శ్రీ వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్ణయం రావడం జరిగిందండి. మహానాడు అనేది తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం సభ్యులకి ఒక మహా పండగ అండి ఇది. ఈ పండగ నాడు మనందరం వచ్చి మా పార్టీ యొక్క విధి విధానాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ మహానాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అదేవిధంగా మా సభ్యులందరూ ఉత్సాహంగా ఎంతో దూరంతో వచ్చాము. మా జోగేశ్వరరావు ఆధ్వర్యంలో రావడం జరిగిందండి. నమస్తే. మనతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒక పండగ జరుపుకున్నటువంటి 3 రోజులు పెద్ద పండుగ ఎలా జరుపుకుంటామో ఆ విధంగా 27, 28, 29 జరుపుకుంటూ ఉంటాం. ఏంటి, ఎలా ఉందంటున్నారు, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? మహానాడు అనేది ప్రతి సంవత్సరం జరిగేదానికంటే ఈ సంవత్సరం మహానాడు ఒక విశిష్టత ఉందండి. నరరూప రాక్షసుడి పాలన అంతమందించి రాష్ట్రానికి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు పాలన వచ్చాక ఈ మహానాడు జరుపుకోవడం ఒక ప్రత్యేకత. ఈ మహానాడు రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే తీర్మానాలన్నీ మహానాడులో జరుగుతాయని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇది మొత్తానికైతే కడప గడపంతా పసుపు జెండాలతో పసుపు మొత్తం యొక్క పండగ వాతావరణం అయితే కనపడతా ఉంది. మహానాడు ప్రాంగణం పబ్బాపురానికి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా ప్రతినిధులంతా చేరుకుంటున్నారు. 8:30కి ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరంతో ఈ యొక్క మహానాడు కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం అనేక కార్యక్రమాల్లో కూడా పార్టీ ప్రతినిధులంతా కూడా హాజరైన తర్వాత వాటికి సంబంధించినటువంటి దాదాపు 19 తీర్మానాలపై కూడా వాటన్నిటి మీద కూడా సమీక్షిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర యువనేత మంత్రి వర్యులు లోకేష్తో పాటు అదేవిధంగా పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రిత్వం ఏంటొచ్చు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ ప్రతినిధులైనట్టు కార్పొరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా ఇటు కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే మొత్తానికి మహానాడుకు సంబంధించినటువంటి ప్రాంగణం వద్ద మాత్రం పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారికి ఒక పండగ వాతావరణం జరిపేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధమవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కడపకు సంబంధించి కమలాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంగణం రోడ్డు మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో ఏదైతే కటౌట్లతో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఎక్కడికెక్కడ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అయితే ముందుకు కొనసాగుతుంది. దాదాపు 5,000 మంది పోలీసులతో ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఇప్పటికే అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు సీసీ ఫుటేజ్లు, వందలాది సీసీ ఫుటేజ్ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానాడుకు వచ్చేటువంటి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్ ఇక్కడ